హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, నేనైతే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈరోజు నైటే ఓట్స్‌ని నానబెట్టుకుంటున్నాను. సో, దానికోసం కొంచెం ఓట్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్, కాష్యూస్ అండ్ వాల్‌నట్స్ వేసుకున్నాను. అండ్ మిల్క్ వేసుకుంటున్నాను. నేను ఓట్స్‌కి మునగ పోసుకుంటున్నాను మిల్క్. సో థట్ ఈజీగా అంటే పర్ఫెక్ట్‌గా సోక్ అవుతాయి. మీకు గుర్తుందా? మొన్న నేను గ్రీక్ యోగర్ట్ తెచ్చుకున్నాను కదా పబ్లిక్స్ నుంచి. సో, ఆ యోగర్ట్‌తోనే నేను బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక టంబ్లర్ తీసుకున్నా, 3 స్పూన్స్ యోగర్ట్ వేసుకున్నా అండ్ ఆల్సో లెమన్ జ్యూస్ ఏసుకున్నా. నెక్స్ట్ కొన్ని చియా సీడ్స్ వేసుకుంటాను. అండ్ కొన్ని వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ నేను షేక్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఎందుకంటే మార్నింగే సాల్ట్ మనం తీసుకోవడం వలన ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అండ్ అలాగే నేను ఇది మార్నింగ్ షూట్ చేశాను. చూసారా మార్నింగ్ ఎంత నీట్‌గా సోక్ అయిపోయి ఉన్నాయి. కొంతమందయితే హనీ యేసుకొని తినేస్తారు. సో, నేనైతే నా దగ్గర బనానా ఉంది కాబట్టి నేను బనానాతో తింటున్నాను. బికాజ్ ఆల్రెడీ ఫ్రూట్‌లో మనకి స్వీట్ కంటెంట్ ఉంటది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అంటారా? మంచిగా లాంబ్ కర్రీ ఉంది కదా! లాగిచ్చేసాను. ఇంకా ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో చూస్తే జాయింట్ వెన్నెలా కనబడింది. వెంటనే ఇంక తిందామని ఫిక్స్ అయిపోయాను. ఇదేం లేదు 2 చాక్లేట్ వేఫర్స్‌కి మధ్యలో వెనిల్లా ఐస్ క్రీమ్ పెడతారు. సో, అదే అన్నమాట. ఇది శాండ్‌విచ్‌లా ప్రిపేర్ చేస్తారు. సో, దీని పేరు జాయింట్ వెనిల్లా శాండ్‌విచ్. అది చాలా బావుంది శాండ్‌విచ్. క్లైమేట్ చూసారా? ఈరోజు కూడా స్ట్రోమ్ ఉంది. అందుకనే క్లౌడ్స్ అంతా. నైట్‌కి డిన్నర్ ఏం చేద్దామా అనుకునేసరికి మా ఇంటి ముందల నుంచి ఒక గుజరాతీ అంకుల్ వెళ్లారు. ఆ అంకుల్ మాకు ఎప్పటినుంచో తెలుసన్నమాట. సో, ఆయన నా కోసం కిచిడి అండ్ అటాను అంటే ఆ పికిల్ అండ్ ఆల్సో చాస్ అంటే మసాలా మజ్జిగ అనుకోండి తెలుగులో అది ఇచ్చారు. సో, వాటితో పాటు అప్పడాలు ఆబ్వియస్‌గా. సో, వాళ్ళు పాపడ్స్ తింటారు. నా దగ్గర అప్పడాలున్నాయి. సో, అప్పడాలు మైక్రోవేవ్‌లో పెట్టి వేపేసుకున్నాను. సో, చూడండి ఎంత బావుందో ఆంటీ నా కోసం చేశారంట. ఆయన తీసుకొచ్చి ఇచ్చి మరీ వెళ్లారు. ఇలా చేసినప్పుడు ఇండియా ఫీలింగొస్తది. పక్కింటి బాబాయో, పిన్నో ఎవరో ఒకళ్ళు మన కోసం ఏదైనా తెచ్చి ఇచ్చెళ్తారు చూసారా? సో, ఆ టైప్ ఆఫ్ కేరింగ్ నాకిక్కడ దొరకడం నేను చాలా లక్కీ చెప్పాలంటే. చూడండి ఎంత బావుందో. ఫస్ట్ అయితే పికిల్‌తో తిన్నాను. తర్వాత చాస్‌తో తిన్నాను. అంతే మరి. బాయ్.